హలో అండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి పర్ఫెక్ట్ అండ్ క్రంచీ అయిన బేకరీ స్టైల్ పల్లి పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మంచి ఈవినింగ్ టైం పాస్ స్నాక్ అండి. అండ్ హెల్దీ కూడా మనకి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదిరితే. ఇక ప్రాసెస్లోకి వెళ్ళే ముందులా వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి మనం కావాల్సిన పల్లీలని యాడ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం పిండి 2 కలిపి ఇందులో యాడ్ చేసేసుకున్నాననమాట. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి అనమాట. ఈ 3 మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వీటికి స్పైసెస్ అనేది యాడ్ చేసేసుకుందాము. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం తీసేసుకున్నాను. టేస్ట్‌కి సరిపడా కారం, ఉప్పు యాడ్ చేసేసుకోండి. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసేసుకొని ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోకుండా నిదానంగా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని పొడిపిండి అంతా బాగా కలుపుకొని అప్పుడు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసుకుంటా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ పకోడీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. వాటర్ అనేది ఫస్టే ఎక్కువగా యాడ్ చేసేసుకోకుండా పొడిపిండి అండ్ మనం యాడ్ చేసేసుకున్న స్పైసెస్ అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటా పల్లీలకి మనం యాడ్ చేసేసుకున్న స్పైసెస్ అండ్ పిండి పట్టేలాగా కనిపిస్తున్నట్లుగా మీరు మిక్స్ చేసేసుకోండి నిదానంగా. చూడండి ఇలాగా మరీ గట్టిగా కాకుండా మరీ జారుగా కాకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటే మనం పకోడీలు వేసుకునేటప్పుడు పల్లి పకోడీ వేయించుకునేటప్పుడు పిండి పల్లీకి బాగా పట్టి అండ్ బాగా ఫ్రై అవుతాయి కూడా. ఒక ప్యాన్ తీసేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకొని ఇప్పుడు మనం పల్లీలు ఒక్కొక్కటిగా అలా తీసుకొని యాడ్ చేసేసుకోవాలన్నమాట నూనెలో ఫ్రై చేసేసుకోవటానికి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం వీటిని హైలో పెట్టి ఫ్రై చేసేసుకుంటే పైన పల్లీలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేసి మనకు బాగా ఫ్రై అయిపోయినట్లుగా కనిపిస్తుంది. సో పైన ఫ్రై అయిపోతే లోపల పల్లీలు అనేవి బాగా ఫ్రై అవ్వవు అనమాట. అప్పుడు క్రంచీగా ఉండవు, పైన చేదుగా వచ్చేస్తుంది. ఏం చేయాలంటే ఆయిల్ని బాగా హీట్ చేసేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్. తర్వాత మనం ఇలా పల్లీలు యాడ్ చేసేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అండ్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా క్రంచీగా వచ్చేలాగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఉన్న పల్లీలను కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ చేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కుక్ చేసేసుకోవాలన్నమాట. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా కూడా మంచిగా ఈ స్నాక్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈవినింగ్ టైమ్ చాయ్ తాగేటప్పుడు కూడా బెస్ట్ సైడ్ డిష్గా బాగుంటుందన్నమాట. అండ్ హెల్దీ కూడా మనకి ఈ రెసిపీ అనేది. సో బేకరీ స్టైల్లో లాగా సేమ్ చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ కొలతలతోటి అండ్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ కనుక సేమ్ అలాగే చేసేస్తే ఒకసారి మీరు వీడియో చూసేసి ట్రై చేయండి. ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఈ రెసిపీని ట్రై చేసేసి ఎలా ఉందో కమెంట్ చేయండి నాకు. లాస్ట్లో నేను కరివేపాకును కూడా అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని గార్నిష్గా వేసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది రెసిపీ, చాలా బాగుంది. మీరు కనుక ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి, నేను పోస్ట్ చేసేస్తూ ఉంటాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.